హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 150కి పైగా సినిమాలు చేశారు. వాటిలో ఎన్నో హిట్స్, మరికొన్ని సినిమాలు డిజాస్టర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోగా, మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి గారు 8 సినిమాలను వదులుకున్నారు. వాటిలో 2 సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా మన్యంలో మొనగాడు సినిమాను చిరంజీవి వదులుకున్నారు. దర్శకులు కోడి రామకృష్ణ గారు ఈ సినిమాను చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ అప్పటికే చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ రావడంతో ఆ పాత్ర తనకు సూట్ అవ్వదని రిజెక్ట్ చేశారు. అది యాక్షన్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూపర్ హిట్ అయ్యింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవుల క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమాను వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారు నిర్మిద్దామని అనుకున్నారు. శ్రీదేవి పాత్ర ఎక్కువగా ఉండటంతో పాటు తను కూడా ఫుల్ బిజీగా ఉండటంతో ఆ సినిమా వదులుకున్నారు చిరు. తరువాత అది నాగార్జున చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంత భారీగా, సాహస వీరుడు, సాగర కన్య సినిమాను చిరంజీవి, మాధురి దీక్షితులతో చేయాలనుకున్నారు కె రాఘవేంద్రరావు గారు. అయితే వరుస సినిమాలు పరాజయం పాలవడంతో ఈ రిస్కీ ప్రాజెక్ట్ ని అటెంప్ట్ చేయడానికి చిరంజీవి ఇష్టపడలేదు. దీంతో ఈ సినిమాను వెంకటేష్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి కోసమే దర్శకుడు పూరి జగన్నాథ్ రాసుకున్న స్క్రిప్ట్ ఆంధ్రవాలా. కానీ ఈ స్క్రిప్ట్ నచ్చక మెగాస్టార్ దీన్ని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. చిరంజీవి అనుకున్నట్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కన్నడలో ఆప్తమిత్రుడు చూశాక అది తెలుగులో చిరంజీవికి సూట్ అవుతుందని దర్శకుడు విఎన్ ఆదిత్య చిరుని చంద్రముఖి కోసం అడిగారు. ఈ సినిమాని తరువాత చేద్దామని చిరు దాటవేశారు. ఇక ఆ తర్వాత ఆ సినిమా రజనీకాంత్ తో రూపొందించి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రవితేజ హీరోగా సెట్స్ పై ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. తొలుత ఈ సినిమా కోసం చిరంజీవిని సంప్రదించారు. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోలేదు. దీంతో ఈ మూవీ రవితేజ చేతిలోకి వెళ్ళింది. అయితే ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.